వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎస్ఆర్ ఛానల్. ప్రపంచాన్ని షేక్ చేసిన ఒక పేరు. అమెరికా రాజకీయాలు, హాలీవుడ్ బిలియనీర్స్ అందరూ కలిసే ఒక చీకటి కథ. ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చిన ఎప్స్టైన్ ఫైల్స్. అసలు ఈ ఫైల్స్లో ఏముంది? ఎవరెవరు పేర్లు బయటపడే అవకాశం ఉంది? ఇది నిజంగా ప్రపంచాన్ని కుదిపేస్తుందా? ఈ వీడియో చివరిదాకా చూడండి, ఎందుకంటే మీరు ఊహించని నిజాలు ఇందులో ఉన్నాయి. ఎప్స్టైన్ అసలు పేరు జెఫ్రీ ఎప్స్టైన్. బయటకు ఒక ఫినాన్షియల్ ఇన్వెస్టర్, లోపల మాత్రం అత్యంత ప్రమాదకరమైన నెట్వర్క్ కేంద్ర బిందువు జెఫ్రీ ఎప్స్టైన్. అతడు అతి చిన్న వయసు అమ్మాయిలను ఉపయోగించి శక్తివంతమైన వ్యక్తులకు ట్రాప్ చేసేవాడని ఆరోపణలున్నాయి. రాజకీయ నాయకులు, హాలీవుడ్ సెలబ్రిటీలు, బిలియనీర్స్, రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులను కూడా అతడి కాంటాక్ట్ లిస్టులో ఉండేవారని చెప్తారు. ఎప్స్టైన్ ఫైల్స్ అంటే ఏమిటో తెలుసుకోవాలనుందా? అయితే చెప్తా వినండి. ఎప్స్టైన్ అరెస్ట్ అయిన తర్వాత అమెరికా కోర్టులో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అతనికి సంబంధించిన వేల పేజీల డాక్యుమెంట్స్ను సీజ్ చేశాయి. ఫ్లైట్ లాగ్స్, ఫోన్ కాంటాక్ట్స్, సీక్రెట్ ఈమెయిల్స్, బాధితుల వాంగ్మూలాలు, ఈ మొత్తం డేటానే ఎప్స్టైన్ ఫైల్స్ అని పిలుస్తారు. ఇవన్నీ చాలా సంవత్సరాల పాటు సీక్రెట్గా ఉంచారు. ఇప్పుడెందుకు ట్రెండింగ్లో ఉన్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం, ఇటీవల కోర్టు ఆదేశాలతో ఈ ఫైల్స్లోని కొంత సమాచారం పబ్లిక్ విడుదలైంది. అందులో ఉన్న కొన్ని పేర్లు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. పేర్లు ఉండటం అంటే నేరం నిరూపితం అవ్వడం కాదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. విచారణ ఇంకా కొనసాగుతోంది. అయినా సరే ఈ డాక్యుమెంట్స్ చాలా పెద్ద ప్రశ్నలను లేవనెత్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎప్స్టైన్ ఫైల్స్పై రియాక్షన్ ఏ విధంగా ఉందంటే, సోషల్ మీడియాలో ఎప్స్టైన్ ఫైల్స్ ట్రెండ్ కొనసాగుతుంది. మీడియా ఛానల్స్ స్పెషల్ డిబేట్స్ చేస్తున్నాయి. ప్రజల్లో కోపం, అనుమానాలు, ఇన్ని సంవత్సరాలు నిజాన్ని ఎందుకు దాచారు, ఎంతమంది శక్తివంతులు శిక్ష నుంచి తప్పించుకున్నారు అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు, ఇది ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ అని చాలామంది అనుకుంటున్నారు. అసలు నిజం బయటపడుతుందా? ఎప్స్టైన్ జైల్లో మృతి చెందడంతో అనేక రహస్యాలు అతనితో పాటే మాయమయ్యాయా, లేదా ఫైల్స్ ద్వారా నిజం బయటకు వస్తుందా? ఏమో. కానీ ఇప్పుడున్న ఒకే ఒక ఆశ, ఈ డాక్యుమెంట్స్ ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం. ఎప్స్టైన్ ఫైల్స్ మనకు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. అధికారానికి మించినది నిజం కాదు. నిజాన్ని ఎంతకాలం దాచినా ఒకరోజు అది బయటపడుతుంది. దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఈ ఫైల్స్లో ఉన్న మొత్తం నిజం బయటకు రావాలా? కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.